అసలు రాత్రి రాగలేదండి బాబాయ్. ఇది ఓకే బ్లీడ్ అయిపోతుంది కదా. ఓకే అసలు గోన్ తడిచిపోయింది, ఇల్లంతా కలిసిపోయింది. అలా కాదు గురు, నీకు వచ్చింది చిన్న ప్రాబ్లం కాదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నాకేం అవసరం లేదు అంటే నేనేం చేయాలండి మరి డాక్టర్గా. అసలు యాక్చువల్గా అయితే నీకు ట్యూబ్ అనేది తీయకూడదు, కంటిన్యూగా పెట్టి ఉండొచ్చు. అది లోపల నీకు పోస్టైటిడ్ అంతా వాసిపోయింది, అది గ్రంథి. ఇంకెట్టా నీకు పడుతుంది? ఇటు తిప్పు, కాలు ఇటు తిప్పు. అసలు మొత్తం ఇదైపోయిందిగా. దేనికి వేసి పొడిసేవు నువ్వు దీన్ని? మొత్తం అంతా రాత్రి అసలు ఇదైపోయి ఇల్లంతా కలిసిపోయింది, దెబ్బలు దెబ్బలు. అది బణమారిపోయి తెలియట్లేదా నీకు? తెలియట్లా. నేను అక్కడ మొత్తం మానవం ఏమైందో తెలదు, ఉందో పోయిందో తెలదు. ఉందో పోయిందో కూడా తెలదు. బణమారిపోతుంది. ఇప్పుడేనంటే సుఖమాలని చెప్పించు అక్కడ వదిలేసేదండి. యువతాలు కూడా పడిందండి మొత్తం. అందుకే అసలు రాత్రి రావాల. ఇది మరీ ఇబ్బందిగా ఉందిగా. ఏంటంటే పర్లేదు కానీ అది ఏమో కళ్ళ వెళ్ళిపోయింది. అది పొయ్యి కళ్ళ గాలికి గాలి రాకుండా ఉండదు. స్నానం చేసినప్పుడు ఏళ్ళని కడిగేయండి. ఏంటంటే డెటాల్ సబ్బెట్ తోముతున్నాను, కాళ్ళు లేత ఎంత లోతు ఉండేది అనుకున్నా. డెటాల్ సబ్బెట్ రుద్దుతా, స్నానం చేయించాను. చాలా రోజు చేయాల్సిందే. అమ్మో చేస్తావు కాడే. అయితే అసలు కాళ్ళు ఇంత లోతున నల్లగా అయిపోయినాయి. అట్లా తోముతా ఉండి అట్లా తీరిని వస్తున్నాయి. కానీ ఏది ఏమైనా చాలా ఇబ్బందిగా ఉంది దీనికి. షుగర్ వల్లనే ఇవన్నీ కంట్రోల్లోకి రావట్లేదు సార్. ఇప్పుడు ఏంటి సార్ ప్రాబ్లం అంటారు? ఇంక షుగర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది మొత్తం బాడీ అంతా, టోటల్ బాడీ. దానివల్ల కిడ్నీస్ తేడా వచ్చినాయి. కిడ్నీస్, లివర్. దీనికి పోస్టైటిస్ గ్లాండ్, యూరిన్ బ్లాడర్ దగ్గర ఉంటుంది, అది కూడా బాగా ఎన్లార్జ్ అయిపోయింది. పోస్టైటిస్ ఎన్లార్జ్ అయిపోయి యూరిన్ కూడా స్ట్రక్ అయిపోయింది. యూరిన్ కూడా అవట్లేదు. ఇప్పుడు పొట్టగడ బాగా ఉబ్బిపోయింది కదండి. ఉబ్బిపోయింది. ఇప్పుడు దాని సొల్యూషన్ ఏంటంటారు? సొల్యూషన్ అంటే షుగర్ కంట్రోల్ అవ్వాలి. ఇక పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి సర్జరీస్ లాగా చేయించాలి. పోస్టైటిస్కి ఒకదానికి. ఇది కాలు ఒకటి గ్యాంగ్రీన్ అయింది. ఇదంతా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అదేలేండి. ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు, 10 రోజులు ఉన్నారు. అయినా ఇది ఏం కంట్రోల్లోకి రాలా. అలాగే ఉంటే నేనే ఒక 1 month నుంచి నేనే చూస్తున్నా. కానీ ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో మన ట్రీట్మెంట్ జరిగితే సెట్ అయిపోతుంటారా? గవర్నమెంట్ హాస్పిటల్ అయితే సెట్ అవ్వదు. ప్రైవేట్ హాస్పిటల్లో కొంచెం కాల్ చాపు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేది కూడా అవ్వదు అసలు. ఇది ఎక్విప్మెంట్స్ ఉండవు. త్వరగా కేర్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడే 3-4 times డ్రెస్సింగ్ చేస్తూ ఉండాలి, రోజు 2 పూటల. అలా కొంచెం కాలు అడి తిప్పండి. అట్లా ఇన్ఫెక్షన్ అయితే తగ్గాలంటే కొంచెం జాగ్రత్తగా కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు హార్ట్ బీట్ ఏం బాగా ఉన్నాయా సార్? హార్ట్ బీట్ కూడా తగ్గింది. బీపీ ఉందా? షుగర్ ఉందా? బీపీ బాగా ఉందండి. బీపీ ఉంది. షుగర్ అయితే 300 above ఉంటుంది ఎప్పటికప్పుడే. కంట్రోల్ అవ్వదంటారు షుగర్? షుగర్ అయితే అవ్వదు, ఎందుకంటే ఇవన్నీ పుళ్ళు పడిపోయినాయి కదా. పైన పెట్టి కంట్రోల్ అవ్వట్లా, ఎందుకంటే ఇవి ఉన్నప్పుడు అవ్వదు. ఇటు కొంచెం ఇప్పుడు మొన్నటి వరకు పైప్ వేసారు కదా సార్? అవును, యూరిన్ పైప్ వేసారు కదా. ఇప్పుడు ఈయనేమో పోటీ ఇస్తుందని తీసేయమంటున్నారు, అందుకని తీసేశారు. ఇంకా ఇబ్బంది ఉంటుంది అంటారా అలా తీయడం వల్ల? ఉబ్బిపోవటం ఇదంతా దానివల్లే. అందువల్లే పోస్టైటిస్ అడ్డుపడిపోయి అది అక్కడ స్కిన్ వాపు వచ్చేసి స్కిన్ అంతా అడ్డుపడిపోతుంది. అదేలేండి, అడ్డుపడిపోయి. కానీ వాపు కూడా మోకాళ్ళ కానీ చెస్ట్ వరకే ఉంది, మళ్ళీ కింద లేదు పైన లేదు మళ్ళీ. అవునవును, నీరు బాగా స్ట్రక్ అయిపోయినట్టుంది. స్ట్రక్ అయిపోయింది.
బాడీ అంతా నీరు వచ్చేసింది, బ్లడ్ కూడా లేదు, ఎనిమిక్ బాగా. దానివల్ల ఐరన్ కంటెంట్ కూడా బాగా తక్కువగా ఉందా, హిమోగ్లోబిన్ % బాగా తగ్గింది. అదేలేండి. బ్లడ్ కూడా ఎక్కించాలి మామూలుగా అయితే 3 grams ఉంది, యాక్చువల్గా 12 grams 10 grams ఉండాలి, లీస్ట్ 10 grams అంటే ఈయనకి 13-14 గ్రాములు ఉండాలి యాక్చువల్గా అయితే. అలాంటిది 3-4 grams కన్నా ఎక్కువ ఉన్నట్లు ఆయనకి ఎప్పటికప్పుడే తగ్గిపోతుంది. ఇలా ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఆహారం ఏం తీసుకోలేకపోతున్నాడు, అరుగుదల లేదు, అన్ని ఒకదానికొకటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈయనకి. అదేలేండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సరే అయితే ఇంజక్షన్ కూడా చేస్తాను. వాటర్ ఇవ్వండి, అది ఆ డబ్బా అయితే ఇవ్వండి. ఇదంతా వాపు వచ్చింది మొత్తం. అసలు ఇంజక్షన్ చేస్తున్నా ఏమి లేదు, ఏం చల్లడం లేదు, ఏం లేదు, తెలియట్లా. ఎందుకంటే బాడీ అంతా నీరు వచ్చేసింది, ఎక్కడ పడుస్తున్నామో ఏంటనేది కూడా ఆయనకి అవగాహన ఉంటలా. ఆయాసం, గ్యాసు, లంగ్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయిపోయినాయి. ఒకటని కాదు, మొత్తం బాడీలో అవయవాలన్నీ, ఆర్గాన్స్ అన్ని దెబ్బతినిపోతున్నాయి ఒకదానికొకటి. తిన్నావా, ఏమన్నా టిఫిన్ అన్నది చేసావా? భోజనం ఆకుకూరలు ఎక్కువ తినాలి మీరు.